ఎండల తీవ్రత కారణంగా కోళ్ల మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉండటంతో పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ సూచించారు. పౌల్ట్రీ ఫారాలను ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్న అధికారులు కోళ్లకు తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలని, షెడ్లలో గాలి సరిగా వెళ్లేలా వెంటిలేషన్ ఏర్పాటు చేయాలని, అధిక ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు కూలింగ్ ప్యాడ్లు, ఫాగర్లు వినియోగించాలని సూచించారు. అలాగే మధ్యాహ్న సమయంలో ఆహారం తక్కువగా ఇచ్చి ఉదయం, సాయంత్రం వేళ్లలో మేత అందించాలని, ఎలక్ట్రోలైట్స్ మరియు విటమిన్లు ఇవ్వడం ద్వారా కోళ్ల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని తెలిపారు. రైతులు చిన్నపాటి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా తీసుకుంటే కోళ్ల మరణాలు తగ్గించవచ్చని అంటున్న పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. భగవగమంటున్నాయి. బాణుడు తీవ్ర ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రభావం పూర్తిగా పశుసంవర్ధన శాఖ మీద కూడా పడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పౌల్ట్రీ రంగానికి సంబంధించి కోళ్లు ఇటీవల న్యూస్ పేపర్లో ప్రతి దాంట్లో చూస్తే కోళ్లు భారీగా చనిపోతున్నాయి, కోళ్లు ఎండ తీవ్రత తట్టుకోలేక చనిపోతున్నాయని కూడా చూసుకోవచ్చు. ఇంకా పౌల్ట్రీలు చూసుకుంటే గతంలో ఏదైతే బర్డ్ ఫ్లూ వచ్చిందో అప్పటికి ఇప్పటికి చాలా వరకు తగ్గిపోయినాయి. ఇంక ఈ వేసవికి ఈ వడదెబ్బకు తగిలి చాలా కోళ్లు మరణిస్తున్నాయి కూడా. దాని మీద మాట్లాడడానికి మనతో పాటు జాయింట్ డైరెక్టర్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ యానిమల్ హస్బెండరీ. సార్, ఈ పౌల్ట్రీ చూసుకుంటే మనం ఇటీవల పూర్తిగా కోళ్లు దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది, ఏం మాట్లాడతారు? మా జిల్లాలో అయితే ఎటువంటి మరణాలు సంభవించలేదు, కానీ ఈ వేసవి తీవ్రత దృష్ట్యా కూడాను కోళ్ల మరణాలు జరగటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకనంటే కోళ్లు 103 డిగ్రీలు ఫారెన్హీట్ టెంపరేచర్ వరకు అవి ఉంటాయి, కానీ ఆ తర్వాత వచ్చేటువంటి టెంపరేచర్ని అవి తట్టుకోలేవు. ఎందుకంటే వాటి శరీరంలో ఈ ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించుకునేటువంటి శక్తి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ వేసవి ఉష్ణోగ్రతల్లో మరణాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ వేసవికి తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే కోళ్ల మరణాలను మనం ఆపేయడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్తున్న ఈ ఫారెన్హీట్ 103 అసలు ఎలా సార్? ఇది మామూలుగా దాని బాడీ టెంపరేచర్ అంతే ఉంటుందా కోళ్ళకి? అంటే సాధారణంగా మానవుని యొక్క టెంపరేచర్ 98.4 డిగ్రీల ఫారెన్హీట్ అయితే కోళ్ళకి 102.5 నుంచి 103 డిగ్రీల ఫారెన్హీట్ సాధారణంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కోళ్ల మరణాలకి సంబంధించి జిల్లాలో మేము మా టీముల ద్వారా, అంటే పశు వైద్యుల ద్వారా, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా జిల్లాలో మనకి దాదాపు 54 బ్రాయిలర్ కోళ్ల ఫారమ్స్ ఉన్నాయి. దీంట్లో ఒక 5 లక్షల బర్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా 22 లేయర్ ఫార్మ్స్ ఉన్నాయి. దీంట్లో దాదాపు ఒక 21 లక్షలు కోళ్ళు ఉన్నాయి గుడ్లు పెట్టేవి. అదేవిధంగా ఒక దేశీ ఫార్మ్స్ ఒక 5 ఉన్నాయి. మొత్తం కూడాను దాదాపు 27 లక్షల బర్డ్స్ మన జిల్లాలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి మరణాలు కూడాను సంభవించలేదు, ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. ఈ మరణాలని రాకుండా ఉండటానికి అనేక జాగ్రత్తల చర్యలు తీసుకోవడానికి మా సిబ్బంది అందరూ కూడాను కోళ్ల ఫారాలకు వెళ్ళి అక్కడ ఒక అడ్వైజరీ ఇవ్వటం జరుగుతుంది. మొట్టమొదటిది ఏమిటంటే సమ్మర్ మేనేజ్మెంట్. అంటే ఈ ఉష్ణోగ్రతల్ని తగ్గించడం కోసం కోళ్ల ఫారాల చుట్టూ పట్టలు కట్టి ఆ పట్టలని తరచూ తడపడం ద్వారా చల్లటి గాలులు లోపలికి రావడానికి, అదేవిధంగా ఈ టెంపరేచర్ కంటే కూడాను హ్యూమిడిటీ అనేది చాలా ముఖ్యం. లోపల ఒక్కబోయకుండా గాలి ప్రసరించే విధంగా చూసుకోవాలనేటువంటి అడ్వైజరీ ఒకటి ఇస్తున్నాము. అదేవిధంగా ఈ తీవ్ర ఎండలు ఉండటం వలన, ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవటం వలన మరి వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి బయోసెక్యూరిటీ మెజర్స్ కూడా అన్నీ ఫాలో కావాల్సింది కూడా మేము అడ్వైజరీ ఇస్తున్నాం. దీంతో పాటుగా ఎటువంటి అన్యూజువల్ మోర్టాలిటీ, అంటే ఒక పెద్ద ఫామ్స్లో 4, 5, 6 అనేది మరణాలు సాధారణంగా సంభవిస్తూ ఉంటాయి. అంతకంటే ఎక్కువ మరణాలు కనుక ఏమన్నా ఉన్నట్లయితే వెంటనే మాకు తెలియపరచాల్సిందిగా సిబ్బందిని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. మా సిబ్బంది అందరూ కూడా మా ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి 84 కోళ్ల ఫారాలను కూడా విజిట్ చేసి వాళ్ళకి అడ్వైజరీ ఇవ్వటం అనేది జరుగుతున్నది. సార్, అయితే ఈ ఎండాకాలానికి సంబంధించి వడదెబ్బలు తగులుతున్నాయి, కోళ్ళు అస్వస్థతకు గురై మరణిస్తున్నాయి అంటున్నారు. దీని ప్రభావం ఏమన్నా తినే ఫుడ్ అంటే మీట్ మీద ఏమైనా పడే అవకాశం ఉందా ఒకవేళ మరణిస్తే? అమ్మ, ఇప్పుడు మరణించినటువంటి కోళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడాను తినడానికి వీల్లేదమ్మా. అవి ఎండదెబ్బ వల్ల చనిపోయినాయా లేకపోతే వ్యాధిగ్రస్తమై చనిపోయినాయి అనేది తెలియదు. కాబట్టి మరణించిన వాటిని ఎప్పుడు కూడాను తినకూడదు. అదేవిధంగా మరి అనారోగ్యంతో ఉన్న వాటిని, బతుకున్న వాటిని కూడాను తినకూడదు. ఆరోగ్యంగా ఉన్న వాటిని మాత్రమే తినడానికి మనం ఎప్పుడు కూడా చూడాలి. సార్, మీరు కూడా ప్రతి కోళ్ళ ఫామ్లో అంటే కోళ్ళకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు చెప్తున్నారు నేరుగా వెళ్ళి, దాని మీద ఏమంటారు సార్?
అవునమ్మా, మేమందరం కూడాను సిబ్బంది అందరూ కూడా ఫామ్స్కి వెళ్ళి వాళ్ళందరూ కూడాను అడ్వైజరీ ఇస్తున్నాము. అందువల్లనే మన జిల్లాలో ఇప్పటివరకు కూడాను కోళ్ళకి ఎటువంటి మరణాలు కూడా సంభవించలేదమ్మా. సో చూసారు కదా, కోళ్ళకు సంబంధించి పూర్తిగా యానిమల్ హస్బెండరీకి సంబంధించి అధికారులు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పౌల్ట్రీలకు వెళ్ళి తనిఖీలు చేసి రైతన్నలకి ముఖ్యంగా సలహా సూచనలు ఇస్తున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత దాదాపు 48 డిగ్రీలు ఉంది కాబట్టి ఆ కోళ్ళు కానీ ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో చాలా సెన్సిటివ్ జంతువులకి ఖచ్చితంగా ఈ వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే పౌల్ట్రీలు అంటే పెద్ద పెద్ద పౌల్ట్రీస్లో ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఉదాహరణకి సున్నం వేసిన వాటిల్లో పెట్టాలి, సున్నం వేయాలి, చల్లటి బట్టలకు సంబంధించి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అసహజ మరణాలు కోళ్లకు సంబంధించి ఏవీ లేవు. అంటే ఇతర పక్కన జిల్లాల్లో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అయితే పూర్తిగా విస్తృత తనిఖీలు చేస్తున్నామని కూడా జాయింట్ డైరెక్టర్ అంటూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.